నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణస్ కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి మనం ఇంట్లోనే ఈజీగా బయట దొరికే అప్పడాలు తయారు చేసుకోవచ్చండి. ఒక కప్పు మినపప్పుతోటి మనకు 50కి పైగా అప్పడాలు అయితే తయారు చేసుకోవచ్చండి. సింపుల్ అండ్ ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ అప్పడాలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. చాలా బాగుంటాయండి. టేస్ట్ కూడా మనకు అచ్చం బయట దొరికిన వాటిలాగే ఉంటాయండి. పిల్లలు ఎక్కువగా అప్పడాలు తినడానికి ఇష్టపడతారు. మనం ఇంట్లో ఇలా చేసి పెట్టుకుంటే ఇయర్ మొత్తం స్టోర్ చేసేసుకోవచ్చండి. ఇప్పుడు దానికోసం ఒక కప్పు మినపప్పు తీసుకున్నానండి. మినపప్పుకి మనకు పైన పొట్టు తెల్లగా ఉంటుంది. ఆ తెల్లగా ఉండేదంతా ఒక క్లాత్లో వేసుకొని నీట్గా తుడుచుకోవాలండి. ఆ పొట్టు అనేది అసలు ఉండొద్దు. ఇలా ఒక క్లాత్లో వేసుకొని అంతా ఇలా తుడిచేసుకోవాలి మొత్తము. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం తీసుకున్న ఈ కప్పు మిక్సీలో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకునే మాట అయితే పిండి గిన్నె దగ్గర పట్టించుకుంటే బాగుంటుందండి. తక్కువ అయితే మిక్సీలో వేసుకోవచ్చు. ఇలా బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న పిండిని ఒకసారి బాగా జల్లించుకోవాలి. మొత్తం ఒకసారి జల్లెడతోటి ఇలా మొత్తం జల్లించుకోండి. పిండి అనేది మనకు బాగా మెత్తగా ఉండాలి. చపాతీ పిండిలాగా ఉండాలండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని అందులోకి తగినంత ఉప్పు వేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ వంట సోడా వేసుకోవాలండి. మనకు అప్పడాలు పొంగుతూ బాగా రావాలంటే కొంచెం వంట సోడా కంపల్సరీ వేసుకోవాలండి. వేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని వాటర్ కొంచెం కొంచెంగా చూసుకుంటూ వేసుకోవాలండి. మొత్తం ఒకసారి వేసుకుంటే మనకు జారుగా అయిపోతుంది. అందుకోసం అనేసి చూసుకుంటూ వేసుకోవాలి. నాకైతే ఒక 1/4 కప్పు వరకు వాటర్ పట్టినాయి. కొంచెం కొంచెంగా వేసుకుంటూ చూసుకొని బాగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. గట్టిగా కలుపుకోవాలండి. మనకి కొంచెం జోరుగా కలపొద్దు. చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగా ఉండాలి. ఈ పిండి ఇలా బాగా మొత్తం ముద్దలా కలుపుకొని ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని మరోసారి బాగా కలుపుకోండి. చూడండి, మనం ఇలా అన్నామంటే చాలా గట్టిగా ఉండాలి. కొంచెం ఒక 1/4 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని దీన్ని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి. ఇలా 10 నిమిషాలు పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ తీసుకొని ఒక గుండ్రాయి కానీ లేదంటే మనకు చిన్న రోకల్ బండ లాంటిది ఉంటుంది కదా, అలాంటి రాయి తీసుకొని ఒకసారి బాగా మంచిగా దంచుకోవాలండి. ఒక 10 నిమిషాల పాటు బాగా దంచుకోవాలి. అప్పుడే మనకు అప్పడాలు అనేది బాగా సాఫ్ట్గా బయట ఎలా పొంగుతాయో అలా పొంగుతూ వస్తాయండి. బాగా ఇలా దంచుకోవాలన్నమాట. ఒక 10 నిమిషాల పాటు దంచుకుంటే మనకు పిండి అనేది బాగా సాఫ్ట్గా వస్తుంది. మనకు పిండి మంచిగా సాఫ్ట్గా అయ్యి మనం దంచుతుంటే ఆ రోకల్ బండకి అంటుకునేంతవరకు బాగా దంచుకోవాలి. ఇలా దంచుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ బాగా కలుపుకొని ఇప్పుడు మనం చపాతీ పిండికి సైజుకి ముద్దలు చేసుకున్న చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి. మొత్తం మనకు చాక్తో సైజు కట్ చేసుకుంటే అన్నీ సమానంగా వచ్చేస్తాయి. చూడండి, ఈ సైజు మీరు లేదంటే పెద్దగా చేసుకొని కట్ చేసుకుంటామంటే అలాగైనా పెద్దగా చేసుకొని కట్ చేసుకోవచ్చండి. ఇలా చిన్న సైజు చపాతీ అంత పిండి ముద్దను తీసుకొని మిగతా ముద్దలన్నీ పక్కన పెట్టుకోండి. దీనిపైన ఒక తడి క్లాత్ వేసుకొని కవర్ చేసుకోండి. ఎందుకంటే గట్టిగా అయిపోకుండా ఉంటుంది. ఇలా వేసుకొని చిన్న ముద్ద తీసుకొని దీన్ని చేసుకోవడానికి కొంచెం చపాతీ పిండి కానీ లేదంటే మైదా పిండి కానీ కొంచెం కొంచెంగా వేసుకొని చపాతీలాగా చేసుకోవాలండి. మీకు ఎంత వీలైతే అంత సన్నగా చేసుకుంటే మనకు అప్పడాలు అనేవి చాలా బాగా వస్తాయండి. కొంచెం మందంగా ఉన్నాయంటే మనకు అప్పడాలు ఎక్కువగా పొంగవు, ఇంకాను కొంచెం మందంగా దిక్కుగా ఉంటాయి. అందుకోసమని చాలా పల్చగా చేసుకోవాలి. వీలైనంత పల్చగా చేసుకుంటే అప్పడాలు అనేవి చాలా బాగా వస్తాయి. చపాతీ కర్రతోటి చక్కగా మొత్తం మనం చపాతీ అయితే ఎలా చేసుకుంటామో అంతకంటే చాలా పల్చగా చేసుకోవాలి. మనకి ఇది మినప్పప్పు కాబట్టి మనం ఎంత చేస్తున్నా అంత పల్చగా వచ్చేస్తాయండి. సాగుతూ ఉంటుంది పప్పు. ఇలా పల్చగా చేసుకొని ఇలాంటి ఒక మూత తీసుకొని మనకు ఎక్కువ మంచిగా కోర్స్గా ఉన్న మూత తీసుకొని మీకు ఏ సైజు కావాలో ఆ సైజు కట్ చేసుకోండి. ఇంట్లో ఉన్నది ఏదైనా ఒక గ్లాస్ అయినా పర్వాలేదు. ఇలా తీసుకొని మొత్తం రౌండ్గా కట్ చేసుకుంటే మనకు చక్కగా నీట్గా బయట ఎలా అయితే షేప్ ఉంటాయో అలాంటి రౌండ్గా వస్తాయండి. మొత్తం అన్నీ ఇలా కట్ చేసేసుకొని ఇంకా మిగతాయి కూడా ఎడ్జెస్ ఉంటే మొత్తం తీసేసుకొని మళ్ళీ దాన్ని లాస్ట్లో చేసుకోవాలి. మిగతా పిండి అంతా ఇలాగే చేసుకొని ఆరబెట్టుకుంటే సరిపోయిద్దండి. మీకు ఇది ఎండలో అయినా ఆరబెట్టుకోవచ్చు, లేదంటే ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్నా లేదంటే బాల్కనీలో అయినా చక్కగా ఆరిపోతాయండి. మనకు ఆరిపోవడం కూడా చాలా ఈజీగా త్వరగా అయిపోతాయి. మనం చేసేలోపే మిగతాయి కొంచెం ఆరిపోతాయండి. మినపప్పు కాబట్టి చాలా త్వరగా ఆరిపోతుంది. లేదంటే ఎండలో ఒక్కరోజు పెట్టుకున్నామంటే చాలండి, చక్కగా మొత్తం ఆరిపోతాయి. నాకైతే ఒక కప్పు మినపప్పు అంటే 1/4 కిలో మినపప్పుకి 50 దగ్గర 50-60 అప్పడాలు అయితే వచ్చినాయండి. ఈ సైజు అప్పడాలు, మీడియం సైజు అప్పడాలు. మీకు 1 కిలో పెట్టుకుంటే ఇయర్ మొత్తం మనకు సరిపోద్దండి. చాలా చాలా ఎక్కువ వచ్చేస్తాయి అన్నమాట.
అప్పడాలు మాత్రం ఎంత వీలైతే అంత పల్చగా చేసుకుంటే మనకు అంత బాగా పొంగుతాయండి. చూడండి మొత్తం నా అప్పడాలు 50కి పైగా వచ్చినాయి పావు కిలోకి. ఇవన్నీ ఒకరోజు ఎండలో పెట్టేసుకుంటే మనకు చక్కగా ఎండిపోతాయి. ఆ తర్వాత స్టోర్ చేసుకుంటే ఈ ఇయర్ మొత్తం ఉంటాయండి. ఇలా చేసుకుంటే మనం బయట కొనే పనే ఉండదండి. చూడండి మనము ఎండినాయంటే మనం ఇలా తుంచగానే తునగాలి, అప్పుడే మనకు పర్ఫెక్ట్గా ఎండిపోయినట్టు. ఇంకా స్టోర్ చేసుకున్నప్పుడు పాడవకుండా ఉంటాయి. కొంచెం ఎండకపోయినా కానీ మనకు బూజులాగా ఇలాగా వైట్గా వచ్చేస్తాయండి. సో మంచిగా ఎండబెట్టుకొని ఎండలో అప్పుడు స్టోర్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని వేపుకుందాం. చూడండి చక్కగా ఫ్రై అయిపోతున్నాయి. మీకు అప్పడాలు మీరు మందంగా చేస్తే అవి మందంగా ఉండి మనకు పొంగవు, ఇంకాను గట్టిగా ఉంటాయండి. ఎంత పలచగా చేసుకుంటే అంత బాగుంటాయి అన్నమాట అప్పడాలు. అంతేనండి, అప్పడాలు రెడీ అయిపోయినాయి. ఇలా చేసి పెట్టుకుంటే పిల్లలు కూడా ఇంకా బయట అప్పడాలే అడగకుండా ఇంట్లోనే చక్కగా టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి. మీకు కావాలంటే ఇందులో కొంచెం జీలకర్ర కానీ అలాంటివి అయినా వేసుకోవచ్చు. నేనైతే ప్లెయిన్గా పెట్టేశాను. అంతేనండి, అప్పడాలు రెడీ అయిపోయినాయి. నా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతోటి మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.